హలో ఆల్. ఈ వీడియోలో ది లైఫ్ ఆఫ్ చక్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఉంది. అండ్ ఇది 2024 మూవీ, అందుకే మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కనుక లేటెస్ట్ ఓటీటీ కంటెంట్ కానీ థియేటర్కల్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మెయిన్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే రన్ టైం వచ్చి 2 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చార్లెస్ చక్ అనే ఒక పర్సన్ యొక్క చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ వరకు తన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన లైఫ్లో ఉన్న లవ్ కానీ, హార్ట్ బ్రేక్ కానీ, లాస్ కానీ, వీటన్నిటిని కూడా మీకు చూపించడం అయితే జరుగుద్ది ఈ స్టోరీలో. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ బై, నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ 3 chapter స్టోరీ టెల్లింగ్ అని చెప్తా. మూవీ మొత్తం కూడా చాప్టర్స్ వైజ్ డివైడ్ చేసి 3 chapters కింద చూపిస్తారు. అది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది, అండ్ ఎమోషనల్గా ఉంటుంది భయ్య మూవీ అన్నది మొత్తం. అండ్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది, అది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. దానివల్ల నాకు డీసెంట్ వాచ్ అనిపించింది. ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని కానీ అండ్ ఆ డ్రామాని కానీ బాగా బ్లెండ్ చేసి నీట్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ లాస్ట్ 20 minutes అయితే ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీ మీద, అది కూడా ఎమోషనల్లీ. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీ మొత్తం కూడా చాలా క్లీన్గా ఉంటుంది, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎక్కడ కూడా ఆ నరేషన్ అన్నది బోర్ తెప్పించదు అనమాట, చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య, చాలా స్లో పేసింగ్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా కాబట్టి చాలా సీన్లు అయితే చాలా స్లోగా అనిపిస్తాయి. బట్ అది ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అండ్ అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు భయ్య ఈ మూవీ అన్నది. కమర్షియల్ లవర్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చూసే వాళ్ళకి, ఎక్స్పెక్టింగ్ థ్రిల్ కానీ, కామెడీ కానీ ఇలాంటివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ నాట్ సూటబుల్ అని చెప్తా. ఓన్లీ ఫర్ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ కానీ, ఫీల్ గుడ్ మూవీస్ చూసే వాళ్ళు కానీ, ఓపిక ఉంది మాకు, పేషెన్స్ ఉంటుంది మాకు అనుకుంటేనే వాళ్ళకే సూట్ అవుతుంది ఇది. ఇంకా చాప్టర్స్ అండ్ ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి, అవి కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయితే చేస్తాయి భయ్య. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ అయితే ఒక డీసెంట్ టైం పాస్ వాచ్ అని చెప్తా. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక కిస్సింగ్ సీన్ అండ్ ఒక పాన్ సైట్ రెఫరెన్స్ అయితే ఉంటుంది, అంతే, అంతకుమించి అయితే ఉండదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి భయ్య, ఎందుకంటే మెయిన్ ఛానల్లో పెట్టట్లేదు కంటెంట్, సెకండ్ ఛానల్ కాబట్టి కొంచెం పుష్ తక్కువ ఉంటుంది, వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. నాకు మెయిన్ ఛానల్లో పెట్టుకుంటే ఇదే వీడియోకి డబ్బులు వస్తాయి, బట్ ఇందులో పెడుతున్నా కేవలం ఆ మెయిన్ ఛానల్లో వీడియో కౌంట్ ఎక్కువ అవ్వకూడదు, మీకు రిపీటెడ్ వీడియోస్ రాకూడదు అని చెప్పేసి. సో ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి భయ్య. ఓకే, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, అప్పుడే పుష్ ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తే మంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.